నమస్తే, వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఈరోజు మార్నింగ్ న్యూస్ అనేది నిజంగా లైవ్ ఇవ్వలేకపోతున్నా, దయచేసి క్షమించండి. ఒకసారి నిన్న కూడా ఇవ్వలేకపోయినా, ఈరోజు కూడా ఇవ్వలేకపోయినా, కానీ ఈరోజు కొంచెం మీకు హెడ్లైన్స్ అందించే ప్రయత్నం చేస్తే ఒక శనార్థి పేపర్ మటుకు దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. నిజంగా నిన్న ఏం జరిగింది, అసలు వివిధ అంశాల గురించి ఒకసారి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి శనార్థి పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ ఒకసారి తీసుకునే ప్రయత్నం చేద్దాం. కార్గేను కలిసిన తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కొంతమంది ఏఐసీసీ నేతలతోనూ సమావేశం అయినట్టు ఒక కథనం అయితే తీసుకున్నారు. ఇక నిన్న మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత కార్గేను కలిసిండు ఏఐసీసీ మెంబర్ మల్లికార్జున ఖర్గే గారిని తీన్మార్ మల్లన్న కలిసినట్టు ఒక వార్తనైతే చూస్తున్నాం. ఇక రాజీనామాకు హరీష్ సిద్ధంగా ఉండాలి, 15 ఆగస్టు నాటికి రుణమాఫీ చేసి తీరుతాం, సకాలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తాం, త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ, మంత్రి కొండా సురేఖ వాక్యాన్ని కథనం అయితే చూస్తున్నాం. ఇదే మొత్తానికి ఇక్కడ హరీష్ రావుకు నిజంగా హరీష్ రావు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా, నిజంగానే తను చెప్పిండు కదా 15 ఆగస్టు లోపు ఒకవేళ రాజీనామా ఏది రుణమాఫీ చేస్తే ఇట్లా నేను రాజీనామా చేస్తాను అని చెప్పింది కదా. మరి నిజంగా సిద్దిపేట ప్రజలకు విముక్తి లభించనుందా, నిజంగా ఏం జరగబోతుంది అనేది చూద్దాం ఒకసారి. దానికి సంబంధించిన అంశాలు కూడా 2వ పేజీలో చూడవచ్చు. ఒకవేళ నిజంగా 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తే రేవంత్ రెడ్డి ఒకవేళ రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే మాట నిలబెట్టుకోవాలి. గతంలో కూడా 1200 మంది విద్యార్థులను నిజంగా నేను నిప్పంటించుకొని చచ్చిపోతా అని గ్యాస్ పోసుకొని అగ్గిపెట్ట దొరకక పాపం వాళ్ళని బలిదానం చేసినట్టు కాదు. ఈసారి నిజంగా ఈ రాజీనామా లేఖనన్నా మరి అందిస్తాడా లేదనేది చూడాల్సిన అంశం. ఇక మిగతా వివరాలు 2వ పేజీలో వచ్చి ఇక 15 ఆగస్టు అంటే ఇక రానున్నది అదే, ఇంకా 4 రోజులు అయితే వస్తుంది. ఇక ఏందనేది విషయం తెలుస్తుంది హరీష్ రావు సంగతి కూడా. ఇక ఉద్యమకారులకు పెన్షన్, ఇంటి స్థలం వచ్చేలా కృషి చేస్తాం, ప్రొఫెసర్ కోదండరాం హామీ, విద్యుత్ కొనుగోళ్ల కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ అక్రమాలకు పాల్పడ్డాడని విమర్శ అని కథనం అయితే చూస్తున్నాం. అయితే ఇక్కడ ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వనుందట, ఇంటి స్థలం కూడా కృషి చేస్తుందని ప్రభుత్వం చెప్తా ఉన్నది, కోదండరాం చెప్తా ఉన్నాడు. అయితే ప్రభుత్వం కూడా ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకు ఇంటి స్థలం కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో కూడా చెప్పారు వాళ్ళు, అది కూడా చూసినాం మనం. అయితే ఇక్కడ విద్యుత్ కొనుగోలు అంశంలో కూడా, కాళేశ్వరం అంశంలో కూడా కేసీఆర్ అక్రమాలకు పాల్పడ్డాడని విమర్శన చేస్తూ ఉన్నాడు. దానికి సంబంధించిన వివరాలు కూడా 2వ పేజీలో కూడా వచ్చి, పోరాడి ఓడిన అమెరికా సూపర్ T20 సూపర్ 8లో తొలి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా విజయం, 20 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసిన సౌత్ ఆఫ్రికా 6 వికెట్ల కోల్పోయి 176 రన్స్కే పరిమితమైన అమెరికా అని కథనం అయితే చూస్తున్నాం. ఇక్కడ పోరాడి ఓడిందట. నిజంగా చిన్న దేశాలైనా కానీ ఇప్పుడు ఆరంగరేటం చేసిన క్రికెట్లో ఇప్పుడు ఆరంగరేటం చేసిన జట్లైనా కానీ చాలా చక్కగా అద్భుతంగా రాణిస్తున్నాయి. ఒక వంతుకు ఇది గ్రేటే, అయినా కానీ ఓడిపోయిందట. ఇక సూపర్ 8 తొలి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా విజయం సాధించిందని దానికి సంబంధించిన అంశం కూడా ఒకసారి 8వ పేజీలో కూడా వచ్చి, రేటు పెంచింది, ఒక్కో సినిమాకు 4 కోట్ల రూపాయలట. ఇక్కడ పూజా హెగ్డే రెమ్యునేషన్ రేట్ పెంచిందని వివరాలు ఇచ్చారు. ఇక మిగతా వివరాలు 8వ పేజీలో కూడా వచ్చి, కరీంనగర్కి సెల్యూట్, నియోజకవర్గ ప్రజల భిక్షతోనే కేంద్ర మంత్రి అయ్యా, నా పదవి దేశ రక్షణ కోసం ఉపయోగిస్తా, కేంద్ర మంత్రి బండి సంజయ్. కేంద్ర మంత్రి హోదాలో తొలిసారిగా కరీంనగర్కు రాక ఘనస్వాతం పలికిన కార్యకర్తలు, అభిమానులు అని నిజంగా నిన్న కరీంనగర్లో కూడా వివిధ నియోజకవర్గాలలో బండి సంజయ్ తిరిగినట్టు మనకు సమాచారం వచ్చింది. దానికి సంబంధించిన అంశాలు కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నట్టు కూడా ఒక వాతావరణాన్ని అయితే మన విజువల్స్ అనేది మనకు వచ్చినాయి. దానికి సంబంధించింది అయితే నేను ప్లే చేయలేకపోయినా. అయితే ఇక మొత్తానికి నా పదవిని దేశ రక్షణ కోసం ఉపయోగిస్తా అని బండి సంజయ్ అంటూ ఉన్నాడు. పూర్తి వివరాలు 2వ పేజీలో కూడా వచ్చి, మనుషుల మృగాల మంట కలుస్తున్న మానవత్వం, కామవాంఛలు, భూతగాతాలు, అక్రమ సంబంధాలు, లైంగిక దాడులు, మణి ప్రపంచంలో విలువలు విషవలయంలోకి, చుట్టూ బండలుగా రక్త సంబంధాలు, ఆధునిక సమాజంలో అనాగరికపు ఆనవాళ్ళు, నిత్యం ఏదో ఒక చోట వెలుగులోకి, క్షణికావేశంలో రాక్షస ఆనందం, తేరుకునే లోపే అంతా శూన్యం అనే కథనం అయితే తీసుకున్నారు. బ్యానర్ ఐటమ్గా తీసుకున్నారు. నిజంగా వావి వరుసలు మర్చి దురాగతాలు అంటే మన మానవ సమాజం అనేది నిజంగా టెక్నాలజీ పెరిగిన కొద్దీ మన మానవ సమాజం అనేది ఎటుపోతుంది, ఏ దిశగా ప్రయాణిస్తామనేది ఒక సగటు మానవునిగా ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఒక తండ్రిని చంపుతా ఉన్నారు, ఆస్తుల కోసం తండ్రిని చంపుతా ఉన్నారు, సొంత తోడబుట్టిన అన్నదమ్ములను చంపుకుంటా ఉన్నారు, లైంగికంగా కామవాంఛతోని లైంగిక సంబంధించి తమ కామవాంఛలు నెరవేర్చాలని నిజంగా కూతుళ్ళపైన తండ్రులు అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు. అంటే ఈ సమాజం ఎటుపోతా అన్నది ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. నిజంగా ఇక్కడ ఒక అంశం చూసుకుంటే, నిన్న ఒక పోలీస్ ఆఫీసరు
తన కింద పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్ మహిళా కానిస్టేబుల్ పైన గత కొన్ని రోజులుగా అఘాయిత్యాలు పాల్పడుతూ ఉన్నాడట. ఏందో మరి ఎటు పోతుంది ఏం కథ అనేది సమాజం ఒకసారి దానికి సంబంధించిన అంశం కూడా బ్యానర్ ఐటమ్గా తీసుకున్నారు శనార్థి పేపర్లో. వివిధ వివరాలు 2వ పేజీలో కూడా వచ్చి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు హెల్త్ కార్డుతో సహా డిమాండ్లన్నీ పరిష్కరిస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి హామీ అనే కథనం అయితే చూస్తున్నాం. ఇక జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తారట, అలాగే హెల్త్ కార్డులు కూడా ఇవ్వబోతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనన్న చెప్తా ఉన్నాడు. దానికి సంబంధించిన వివరాలు 2వ పేజీలో వచ్చి 230 కోట్ల అదనపు భారం ఛత్తీస్గఢ్ విద్యుత్ నో యూజ్ సప్లై 80% దాటలే. విద్యుత్ రంగ నిపుణులు తిమ్మారెడ్డి వేణుగోపాల్ పవర్ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డితో భేటీ అని కథనం అయితే చూస్తున్నాం. ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి మేమేమో పగలు తీసినాం, చీకటి రాజ్యాన్ని చీల్చి వెలుతురు వంచినామని కేసీఆర్ ప్రభుత్వం గత పరిపాలనలో చెప్పుకుంటా వచ్చింది కదా. నిజంగా ఆ ప్రభుత్వం ఏం చేసింది ఏం కథ అన్నది ఇప్పుడు ఒక్కొక్కటిగా 9.5 సంవత్సరాల కాలంలో ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నది. మేము అది చేసినాం, ఇది చేసినాం, పొడిచినాం, ఏదో చేసినాం. నిజంగా తెలంగాణ రాష్ట్రం వస్తే అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఆంధ్రకు సంబంధించిన నాయకులు కొందరు మొత్తం చీకటిమయం అవుతుందని చెప్పారు. చీకటిమయం కాదు, అప్పుడు చీకటిమయం కాలే, ఇప్పుడు చీకటిమయం అయ్యేలా మీరు చేసిన ఘనత ఇది. 230 కోట్ల అదనపు భారం పడ్డదట. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో నో యూజ్ 230 కోట్ల అదనపు భారం ఉన్నదన్నట్టు పడ్డదట. దానికి సంబంధించిన అంశం కూడా 2వ పేజీలో ఉండొచ్చు. అంటే వీళ్ళు రాష్ట్రాన్ని ఎంత డెవలప్ చేసిరా, సత్యనాశనం చేసిరా, నిజంగా సర్వనాశనం అయిపోయిందని ఒక్కొక్కటిగా వీళ్ళ స్కామ్లను బయటపడుతున్నా కావున తెలంగాణ ప్రజలకు క్లియర్గా కళ్ళ కట్టినట్టు అర్థమవుతూ ఉన్నది. ఎందుకు భయం? కక్ష సాధింపు కోసం వేసిన కమిషన్ కాదు, జగదీశ్వర్ రెడ్డినే జ్యుడిషియల్ విచారణకు అడిగిండు. అధికారి దిగిపో అనాల్సిన అవసరం ఏముంది? అధికారినే అనవలసిన అవసరం ఏమున్నది? త్వరలో రాష్ట్రంలో కొత్త విద్యుత్ పాలసీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటా ఉన్నాడు. ప్రభుత్వం మారిందిగా, మళ్ళీ విద్యుత్ పాలసీలు కూడా మారుతూ ఉన్నాయి. ఇక నిజంగా ఎందుకు భయపడుతున్నాడు కేసీఆర్ అని బట్టి విక్రమార్క అంటా ఉన్నాడు డిప్యూటీ సీఎం. నిజంగా కేసీఆర్ వెళ్ళి వివరాలు ఇవ్వచ్చు కానీ అట్లా కూడా చెప్తా ఉన్నాడు. మరి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నాడు నాకు అర్థం కాలేదు. నిజంగా ఒకవేళ తప్పే చేయకపోతే, కేసీఆర్ తప్పు చేయకపోతే ఎందుకు భయపడతా ఉన్నాడు? వీళ్ళకు నిజంగా ఎదురు దాడి దిగాల్సిన అవసరం ఏమున్నది? ఒకవేళ కమిషన్ చైర్మన్ ఎవరిని, ఈయన ఉన్నాడు కదా నరసింహారెడ్డినే ఏడబడతాడు మాట్లాడుతూ ఉన్నాడు. నీకు అర్హత లేదు, నువ్వు ఎట్లా చేస్తాను, వన్ సైడ్ చేస్తాను అది అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనే ఇక మరి ఏందో ఏమో నిజంగా తప్పు చేయనప్పుడు మరి విచారణ ఎదుర్కొంటే అసలు విచారణ కమిషన్ అనేది విచారణ చేసేందుకు కమిషన్ వేసారు కానీ మరి నిజంగా ఆయననే తప్పుగా దోషిగా చూపెట్టాలని కమిషన్ వేసినట్టయితే ఇక్కడ కనబడతలేదు. అది కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి తెలంగాణ ప్రజలు. ఎందుకంటే తప్పు చేసిన వాడే భయపడతారు ఎప్పుడు కానీ, లేకపోతే దమ్ముంటే సవాల్కి నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా అని మాట్లాడుతూ ఉంటాడు. అంతకుముందు మాట్లాడుతుంది కదా వాడోడు వీడు మోపైనాడు అది ఇదని తెలంగాణ భాష. రేపు కేబినెట్ భేటీ, రుణమాఫీ విధి విధానాలపైన చర్చ, అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తేదీ ఖరారులు, మరికొన్ని అంశాలపైన డిస్కషన్ కథనం అయితే వస్తున్నాం. అయితే రేపు కేబినెట్ భేటీ కానుందట. మరి నిజంగా మంత్రివర్గ విస్తరణ ఎక్కడికి వచ్చిందన్నది మరికొద్ది రోజుల్లోనే మనకు తేలాల్సిన అవసరం ఉంది. పూర్తి వివరాలు 2వ పేజీలో ఉండొచ్చు. ఒకసారి నేటి మాట చూసుకుందాం. పెద్దపల్లి రాజన్న నిజంగా ఏం రాసుకొచ్చిండు ఏం కథ అన్నది, ఈ వర్షాకాలంలో పేదోళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటాయి, పేదోళ్ళ ఇండ్ల పరిస్థితి ఎట్లా ఉంటుంది, గత ప్రభుత్వ పరిపాలనలో ఏం జరిగింది, నిజంగా ఈ ప్రభుత్వం అన్న కనీసం అర్హులైన పేదోళ్ళందరికీ ఇండ్లు ఇస్తుందా లేదా అన్నది ఒకసారి నిజంగా చాలా చక్కటి నేటి మాట రాసుకొచ్చింది. ఒకసారి పూర్తిగా వినిపించి ప్రయత్నం చేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి. వానాకాలం వచ్చిందంటే చాలు పేదోళ్ళ ముఖాలు గింత అవుతాయి. అడవిలో ఉండాల్సిన కోతులు కొండెంగాలు ఊర్ల మీద వచ్చి పేదోళ్ళ ఇండ్లను సర్వనాశనం చేస్తున్నాయి. సిమెంట్ రేకులు పగలగొట్టి గూనె పెంకలను పెకిలించి గుడ్డి గుడిసెలను చిందరవందరం చేసి కూర్చున్నాయి. ఇసిరిసిరి వాన కొడుతుంటే ఇల్లంతా ఊరుస్తూ ఇంట్లో నీళ్లు చేరుకొని ఇంటిల్లిపాది జాగారంతో గడిపేసే రోజులు తలుచుకుంటే గుండె చెరువైతుంది. చెల్లా చెదరై ఇంటి పైకప్పులన్నీ సరిచేసుకునే స్తోమత లేక తార్ఫాలిన్ కవర్లు కప్పుకొని కాలం వెల్లదీస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదల బ్రతుకులు ముఖ చిత్రం మారడం లేదు. డబుల్ బెడ్రూము ఇండ్ల జాడలేవు. గృహలక్ష్మి నిధులు పేదోళ్లకు అందనే లేదు. ఇప్పుడున్న ప్రభుత్వమైన శిథిలమైన పేదోళ్ళ ఇండ్లను గుర్తించి అట్టి నిర్మాణానికి అయ్యే ఆర్థిక సాయం చేసి ఇందిరమ్మ ఇండ్లు నిజమైన లబ్ధిదారులకే ఇవ్వండి. గత ప్రభుత్వం చేసిన తప్పిదం వైపు అసలు తొంగి చూడకండి అని కాంగ్రెస్ ప్రభుత్వానికి చిన్న వినపం ఇస్తున్నట్టు కనబడుతుంది. నిజంగా ఎండాకాలంలో కోతులు తిరిగి కొండంగాలు తిరిగి ఎలాంటి పరిస్థితి ఉందంటే పేదోళ్ళ ఇండ్లు ఇప్పటికి కూడా కొంతమంది వానాకాలం వస్తే బిక్కుమంటూ గడిపే రోజులు ఉన్నాయి. నిజంగా తాల్పాని కవర్లు తాడిపత్రులు ఎవరైతే ఉంటే అవి ఉంటేయో కప్పుకొని కాలం వెళ్ళేసే పరిస్థితి ఉంది. నిజంగా అలాంటి నిరుపేదలు ఎవరైతే ఉంటారో ప్రతి గ్రామాన అలాంటి నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించి ఈ ఇందిరమ్మ ఇండ్లన్న కనీసం వాళ్ళకు అందేలా చూడాలని ఒక చిన్న విన్నపం రూపంలో చాలా చక్కటి నేటిమాట రాసిండు. ఒకసారిగా కాకి రూపంలో కీచకుడు
ఏం చేసిండు ఏం కథ అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈయన ఘనత ఏంది? ఈయన ఎస్ఐ భవానీ షేన్ గౌడ్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. నిజంగా తన కింద స్థాయిలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ పైన ఈయన ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఏం కథ అన్నది ఈ పూర్తి వివరాలు ఒకసారి మీకోసం దయచేసి నేను పూర్తిగా వినిపించే ప్రయత్నం చేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక ప్రజలను నిజంగా రక్షక భటులు, కాపాడాల్సిన రక్షక భటులు ఇలాంటి తన కింది స్థాయిలో పనిచేస్తున్న కానిస్టేబుల్ పైన ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే మరి నిజంగా చెప్పుకునేది ఎవరికి? మీ పోలీసులే తప్పులు చేసినాక ఒక సగటు సామాన్యుడు ఎవరికి చెప్పుకుంటాడు? ఇలాంటి పరిస్థితులు ఎందుకు డిపార్ట్మెంట్లనే తలెత్తుతున్నాయి అనేది ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, అలాగే ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏందన్నది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న భవానీ సేనపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్పై వరుసగా అత్యాచారం చేస్తున్నట్లు సిపికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వేధింపుల విషయంలో ఎవరికైనా చెబితే తుపాకీతో చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డట్టు ఎస్పీని కలిసి బాధితురాలు గోడు వెళ్లబోసుకున్నట్టు తోటి ఉద్యోగులు చెబుతున్నారు. మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో మంగళవారం రాత్రి ఇద్దరు డీఎస్పీలు సిఐల విచారణ జరిగిందని చెబుతున్నారు. విచారణలో ముగ్గురు మహిళా కానిస్టేబుల్ వేధించినట్టు నిర్ధారణ అయినట్టు అధికారులు చర్చించుకుంటున్నారు. గతంలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్ఐగా విధులు నిర్వహించిన సమయంలోనూ ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేసినట్లు విచారణలో తేలింది. లైంగిక వేధింపులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి సదరు ఎస్ఐ సర్వీస్ రివాల్వర్ను డిఎస్పీ స్వాధీనం చేసుకున్నారని ఒక కథనం అయితే తీసుకున్నారు. అయితే ఇక్కడ భవానీ షేన్ గౌడ్పై నిజంగా ఇలాంటి ఆకృత్యాలు ఎందుకు పాల్పడతా ఉన్నాడు? గతంలో కూడా ఒక మహిళ పాపం ఆమె కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతూ ఉంటే ఆమెను పిలిచి అసభ్యకరంగా మాట్లాడినట్టు కూడా ఇక్కడ ఆ విషయంలో కూడా సస్పెండ్ అయినట్టు కథనాలు వచ్చినాయి రెబ్బెన్లో పనిచేస్తున్నప్పుడు. మరి ఇప్పుడు ఒక మహిళా కానిస్టేబుల్ పైన వరుసగా అత్యాచారం చేసినాడు, వరుసగా అత్యాచారం చేస్తూ ఉన్నాడట, అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్నాడట, ఎవరికైనా చెప్తే గన్నుతో పెట్టి బెదిరిస్తూ ఉన్నాడట. మరి నిజంగా ఈ పోలీసు ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్లో ఉన్న యువతి పైన ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే నువ్వు సామాన్యుని నేను రక్షిస్తావు? ఇప్పుడు ఒకనొక సందర్భంలో డిపార్ట్మెంట్ అంటే ఇట్లా ఉండాలి, పోలీస్ ఆఫీసర్ అంటే ఇట్లా ఉండాలంటే ఒక కరీంనగర్ సిపిని తీసుకోండి, నిజంగా ఆదర్శంగా అట్లా నిలవాలి, ప్రజలకు అట్లా సేవ చేయాలి, ప్రజలకు నిజంగా నికార్సైన పోలీస్ అంటే ఏంది అని చూపెట్టిండు, తన పవర్ ఏందో చూపెట్టిండు, భూ కబ్జా రాయలను ఏ విధంగా లాకప్లో నూకిండు అనేది ఆ విధంగా ఆయనను ఒక ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితిలో నువ్వు ఇలాంటి ఆఘాయిత్యాలకు పాల్పడుతూ ఉంటే మరి నిజంగా నీ వల్ల పేద ప్రజలకు ఏమి ఉపయోగపడుతుంది ఏం కథ అన్నది నిజంగా ఈయన అసలు సర్వీస్ నుంచి రిమూవ్ చేసినారు. చాలామంది ఇక్కడ కామెంట్ వస్తూ ఉన్నాయి, నిజంగా కొన్ని ఛానళ్ళల్లో కూడా వచ్చినాయి. మరి నిజంగా ఇలాంటి అఘాయిత్యాలు జరగద్దంటే ప్రజలపైన కానీ సామాన్యులపైన కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో మరొక్కసారి ఇలాంటి అంశాలు తలెత్తద్దంటే దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి ఈ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అలాని పెట్టుకోండి.